వెల్కమ్ టు CRB9 న్యూస్. బోరున వర్షంలో బాలింతను డోలికట్టి 2 కిలోమీటర్ల దూరం గ్రామానికి మోసికెళ్లిన ఘటన కలిసివేస్తుంది. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ శివారు రామాన్నపాలెంనికి చెందిన తామార్ల లక్ష్మీ విశాఖ KGHలో పురుడు పోసుకుని గ్రామానికి చేరుకోవడానికి అంబులెన్స్లో వచ్చింది. కొండాపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ రోడ్డుపైనే వదిలి వెళ్లింది. దీంతో గిరిజనులు తల్లి బిడ్డను డోలి కట్టి 2 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి మోసుకు తీసుకెళ్లారు. సంఘటన తెలుసుకున్న CPM జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు, డి వెంకన్న మండల కార్యదర్శి, బిటిదోర గిరిజనులు దుస్థితి చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవరాపల్లి మండలానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడాపల్లి రామాన్నపాలెం గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలని ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్కు అనేకసార్లు మొరపెట్టుకున్నా పాలకులు స్పందించడం లేదని, స్వాతంత్ర్య వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా కనీసం రహదారులు సౌకర్యం కల్పించాలని కనీసం బాధ్యత లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి వెంటనే గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి శంకర్ చేదల ఎరకయ్య గ్రామ గిరిజనులు పాల్గొన్నారు. దేవరాపల్లి మండలంలోని వాలా పంచాయతీలోని గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు వేయాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుండి గిరిజనులు మొరపెట్టుకుంటూ ఉన్నారు. 78 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, కనీసం మాకు దారి లేదు, నడ్డానికి కూడా ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఎంతమంది పాలకులు వచ్చినా ఎంతమంది అధికారులు మొరపెట్టుకున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న MPDOలకి, MROలకి అయితే లెక్కలైనంత సార్లు ఇక్కడ ఫిర్యాదులు చేశారు. అయినా కానీ వాళ్ళు వచ్చి ఎస్టిమేట్లు వేసి ఇంజనీరింగ్ అధికారులు మీకు రోడ్డు వేస్తాం ఇంత డబ్బులతో పర్వాలేదని చెప్పేసి వెళ్ళిపోతుంటారు తప్ప ఈ రోజు వరకు ఆ గ్రామాలకు రోడ్లు అనేటువంటివి లేవు. దేవరాపల్లి మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవి. అంటే మండల కేంద్రానికి 7 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ పాలకులు ఉన్నారనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు తామర్ల చిన్నాలమ్మ అనేటువంటి ఒక అమ్మాయి KGHకి, తామర్ల లక్ష్మి అనేటువంటి అమ్మాయి KGHకి వెళ్ళి అక్కడ డెలివరీ అయ్యింది. అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి అక్కడ డెలివరీలో పాపను బయటికి తీయడం జరిగింది. ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈరోజు అక్కడ వాలాపు తారు రోడ్డు మీద తల్లి పిల్ల హాస్పిటల్ అనేటువంటి దింపేసి అంబులెన్స్ అనేది దింపేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్లు వాళ్ళు డోలు మూత మోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం అటువంటి జరుగుతూ ఉంది. అంటే గిరిజనులు ఈ రోజుకి డోలు మూతలు అటువంటి తప్పట్లేదు, వాళ్ళ మనుషులు కాదా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల నుంచి గిరిజనులకి మేలు చేయాలి. ఇన్నేళ్ళైనా స్వతంత్రం వచ్చి వాళ్ళు గిరిజనులు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఆదుకునేటువంటి స్థితి అనేటువంటిది లేదు. అందుకని గిరిజనులు తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు జరుగుతూ ఉంది. వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది ఈరోజు లేదు. అందుకని గిరిజనులకి ఈ డోలు మూతలు తప్పించాలని చెప్పేసి కోడాపల్లి, రామన్నపాలెం, పోలగరువు, బుచ్చంపాలెం, బొర్రసింత, నగరంపాలెం, కేటీపాలెం గ్రామాలన్నింటిలో కూడా లింక్ రోడ్లు వేయాలని, ప్రధానంగా ఈరోజు రామన్నపాలెంలో ఇది మనం కళ్ళతో చూస్తే చాలా కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి రోజు కనబడుతుంది. తల్లిని పిల్లని ఇద్దరిని డోలేసి మోసుకొని వెళ్ళేటువంటి దుస్థితి పరిస్థితి అటువంటిది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠాలు చెప్తున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. వెంటనే రోడ్లు నిర్మించకపోతే గిరిజనులకి తీవ్ర నష్టం జరుగుతుంది, మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.